మీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోయింది. నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. మీరింత పెద్ద మనసుతో వెంటనే క్షమిస్తారని అనుకోలేదు. నాతో ఇలా మాట్లాడతారని, నాకింత మర్యాద ఇస్తారని నేను ఊహించలేదు. సర్లేండి, ఇంతకీ మీరు మాధవ్కి సారీ చెప్పారా? చెప్పాను. మీతో మాట్లాడినట్టే తనతో కూడా మాట్లాడాను. విషయం అంతా చెప్పి కొత్త జీవితం ప్రారంభిద్దామన్నాను. కానీ ఏంటి ఆగిపోయారు? కానీ మాధవ్ మనసు మారలేదు. తను ఒంటరిగానే బతకాలనుకుంటుంది. నన్ను వేరే పెళ్లి చేసుకోమని చెప్పింది. నా మనసులో తనకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. తనకెలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. కొన్నాళ్ళు పోతే తన మనసు మారుతుందేమో. మీకు తెలుసు కదా, తను చాలా మనస్తాపానికి గురైంది. అంత తేలిగ్గా జరిగినే మర్చిపోలేదు కదా. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. నేను అదే ఆశపడుతున్నాను. కొంతకాలం పోతే తన మనసు మార్చుకుంటుందని నేను అనుకుంటున్నాను. తన మనసు మారేదాకా తన కోసం నేను ఎదురు చూస్తూ ఉండిపోతాను. మేమిద్దరం విడిగా ఉంటాం. మా వాళ్ళని నేను మళ్ళీ మా దగ్గరికి రానివ్వను. ఇప్పటికైనా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఐఎమ్ షూర్ యూ విల్ బి హ్యాపీ నౌ. చెప్పండి, ఏం తెప్పించమంటారు? ఏం వద్దండి. మీరు నన్ను నిండు మనసుతో క్షమించారు. నాకంతే చాలు. మొన్న మాధవ్ మాటలకి నేను చాలా నిరాశ నిస్పృహలకు గురయ్యాను. ఇప్పుడు మీ మాటలు విన్నాక పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని కలిసి మీకు సారీ చెప్పాలనుకున్నాను. మీకు చాలా పనులుంటాయి. నేను ఇక బయలుదేరుతాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ కొత్త జీవితం ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ వెల్ విషర్ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఎలాట్ సార్. నిజంగా మీది చాలా గొప్ప హృదయం. మీ స్థానంలో ఇంకెవరన్నా ఉండుంటే నాలాంటి వాడితో ఇలా మాట్లాడరు. పైగా నాలాగే వెదవ పనులు చేసుంటే అసలు తన్ని బయటికి పంపించేస్తారు. మీరు అలా కాదు. అయ్యా బాబోయ్, నేను మీరు అనుకున్నంత గొప్పవాడిని ఏం కాను. మీరు నన్ను పొగుడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టకండి. నా మనసులో ఉన్న మాటే చెప్తున్నానండి. అంతకుమించి ఇంకేం లేదు. అన్యదా భావించకండి. వన్స్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ. మీ పెద్ద మనసుకి నా జోహార్లు. వస్తానండి. నమస్తే. మంచిది, నమస్తే. నువ్వు చేసిన సాయంతో సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకోగలగడమే కాదు, ఈ గది కూడా తీసుకోగలిగాను. నా పరిస్థితి కొంచెం మెరుగవగానే నీ అప్పు తీర్చేస్తాను. భలే వాడివే. ఇప్పుడు దానికేం తొందర? అయినా సాయం అంటూ మళ్ళీ అప్పు తీరుస్తానంటావేంటి? ఏం పర్వాలేదులే. అది కాదురా, ఏదో నా తృప్తి కోసం కష్టపడి నా సొంత సంపాదనతో నీ అప్పు తీర్చానన్న తృప్తి నాకు మిగులుతుంది. సరే, నీ ఇష్టం. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు ముందు సెటిల్ అవ్వు, ఆ తర్వాత ఇవన్నీ ఆలోచించుకుందాం. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని సైకిల్ రిపేర్ షాప్ పెట్టాలనుకున్నావు. అది చాలు. ఉద్యోగం అంటూ ఇన్నాళ్ళు నీ టైం అంతా వేస్ట్ చేసుకున్నావు. ఇప్పుడైనా నీకున్న టైంని సద్వినియోగం చేసుకొని బాగా సంపాదించు. అలాగేరా. నీ చెల్లెలు అమ్మ మళ్ళీ ఇక్కడికి రారు కదా? నోనో, వాళ్లకు దూరంగా ఉందామని ఇక తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళని చారితీయడం కల్లో మాట. గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు. నేను కొంచెం సెటిల్ అవ్వగానే మాధవ్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. అప్పటికి తన మనసు మారితే తనని ఇక్కడికి తీసుకొస్తాను. ఇద్దరం హ్యాపీగా ఉంటాం. ఆవిడ మనసు తప్పకుండా మారుతుందిలే. డోంట్ వరీ. నువ్వు ముందు కష్టపడి సంపాదించి సెటిల్ అవ్వు, ఆ తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే. ఇక నేను బయలుదేరుతానురా. ఆల్ ద బెస్ట్. ఉండ్రా, కాఫీ కల్పిస్తాను. ఇంకో రోజు వస్తానులే, అప్పుడు మర్యాద చేద్దువు గాని. అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంట్రా? ఏం లేదురా, మొదటిసారిగా ఇక్కడికి వచ్చావుగా అందుకని. ఏం పర్వాలేదు. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను గానీ నాకు అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన పని ఒకటి ఉంది. నేను సాయంకాలం మళ్ళీ వస్తాను, సరేనా? అలాగేరా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఆ కోళ్ళు ఎలాగో తిరిగి రాలేదు. ఉన్న కొడుకు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటి మగదిక్కు కూడా లేకుండా పోయింది. అయినా నువ్వు వాడు వినట్టుగా ఎందుకు మాట్లాడావు? నీకు ఆ మాత్రం బుద్ధి లేదు? అన్నయ్య ఫైల్ కోసం వెనక్కి తిరిగి వస్తాడని అనుకోలేదమ్మా. లేకపోతే అలా మాట్లాడి ఉండేదాన్ని కాను. అఘోరించావు. ఇప్పుడు మన గతి ఏంటి? వాటుడునా? వీడు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంటే అప్పులు వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. 4 వైపులా చేరి పీక్కు తింటారు. ఓ గాడ్, కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. నేనేం పాపం చేశాను? నువ్వు హాయిగా చచ్చి స్వర్గంలో ఉన్నావు. ఇక్కడ చూడు, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను. నీ కొడుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమేం చేసేది? అన్నయ్య మనల్ని వదిలేసి వెళ్ళాడని పొరపాటును కూడా ఎవరితో చెప్పొద్దు. ముఖ్యంగా నీ ఫ్రెండ్స్తో ఈ మాట అనొద్దు. చెప్పను. ఎవరన్నా అన్నయ్య గురించి అడిగితే ఊరెళ్ళాడని చెప్పు, అంతే. సరేనా? సరే. ఏంటో ఇదంతా.
బ్యాడ్ లక్. ఇప్పుడు నువ్వో నేనో ఏదో ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, లేదా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. మొదటి పని కష్టం, రెండో తేలిక. ఏం చేద్దామంటావు? షల్వి రన్ అవే, అదే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామంటావా? తొందరపడకమ్మా. ఒకవేళ అన్నయ్య తన మనసు మార్చుకుని మళ్ళీ మన దగ్గరకు వస్తాడేమో. వాడికన్నీ వాళ్ళ నాన్న తిక్కలే వచ్చాయి. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నా అంటే దాన్ని మార్చుకోడు. హీ ఈజ్ వెరీ స్టబన్, హీ విల్ నాట్ కమ్ బ్యాక్. మనం కొన్నాళ్ళు ఎదురు చూద్దాం అమ్మా. అన్నయ్య రాకపోతే గనక నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏది రన్నింగ్ ఆఫా? అది చాలా తేలికైన పనేలే. ఏంటో ఇదంతా. నువ్వు సుఖంగా స్వర్గంలో కూర్చుని రోజు 3 ఆటలు, మా నిమిషం మ్యాటీ ఫస్ట్ షో, డాన్సుల మీద డాన్సులు చూసుకుంటున్నావు. నేను ఇక్కడ ఈ కష్టాలతో డాన్సులు వేయలేక చస్తున్నాను. నేను ఎప్పుడు చచ్చి స్వర్గానికి వచ్చి నీ పక్కన కూర్చుని ఆ డాన్సులు చూస్తానో నాకు అర్థమై చావటం లేదు. ఇదంతా నా కర్మ, నా తలరాత, మై ఫేట్. డాడీ, ఏంటి? నేను భావం చేసుకోను డాడీ. నా ఐడియాస్ తన ఐడియాస్ కలవడం లేదు. ఐ హావ్ చేంజ్డ్ మై మైండ్. నేను రమేష్ గారిని చేసుకుంటాను. ఏంటి? అవును డాడీ, నేను భావం చేసుకోను. తాను ఒట్టి మొండి మనిషి. తన మాటకి తప్ప నా మాటకి విలువివ్వడు. నేను భావం చేసుకోను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ప్లీజ్ డాడీ, వెళ్ళి రమేష్ గారితో మాట్లాడండి. నేను సారీ చెప్పానని చెప్పి ఆయన పెళ్లి కొప్పించండి. ఏ నీకేం తమాషాగా ఉందా? పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నావా? ఒకరోజు చేసుకుంటానంటావు, ఇంకో రోజు వద్దంటావు. నువ్వు అడిగావని చెప్పే ఇబ్బంది పడుతున్న అప్పట్లో వెళ్ళి రమేష్ గారితో మాట్లాడాను. ఆయన కూడా పాపం నా మాట కాదనలేక అయిష్టంగా నీ పెళ్లికి ఒప్పుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత భావం చేసుకుంటాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ పల్లవ మార్చావు. దాంతో రమేష్ గారికి నచ్చెప్పి పెళ్లిని క్యాన్సిల్ చేయించాను. ఆయన మంచి మనిషి కాబట్టి ఏమీ అనుకోలేదు. నిన్ను ఆశీర్వదించి నీకు ఆల్ ద బెస్ట్ చెప్పమన్నారు, అంతే. ఇప్పుడు నువ్వు మళ్ళీ మీ బావతో గొడవపడి ఆయన చేసుకుంటానంటావా? నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాలా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మొహం పెట్టుకుని ఆయన వెళ్ళి కలవమంటావు? డాడీ, ఇప్పుడు నేను వెళ్ళి ఈ మాట అంటే ఆయన ఏమనుకుంటారు? నీకు బుద్ధి లేకపోయినా నాకైనా బుద్ధి ఉండక్కర్లేదని నన్ను అనుకుంటారు. చాలు చాలు, నిన్ను అధికారం చేసి ఇలా తయారు చేశాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దు. నీకు భావం చేసుకోవటం ఇష్టం లేకపోతే ఇంకో మంచి సంబంధం తీసుకొస్తాను, హాయిగా పెళ్లి చేసుకో. అంతేగాని మళ్ళీ రమేష్ గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడమని నాతో చెప్పొద్దు. నా వల్ల కాదు. నీకు బుద్ధి లేకపోయినా నాకైనా ఉండాలి. వెళ్ళేళ్ళు. భావం చేసుకోదట, గడికో మాట చెప్తోంది. థ్యాంక్స్. జయశ్రీ, ఏంటి? నిన్నో మాట అడుగుదాం అనుకుంటున్నాను. దానికి ఆలోచించటం దేనికి? అడుగు. ఎప్పుడూ లేంది కొత్తగా ఇవాళ ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏమీ లేదులే, నువ్వేమనుకుంటావో ఏమోనని. భలే దానివే. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. ఏమనుకుంటాను? ఏమి అనుకోను. చెప్పు. ఏం లేదు, మాకు ప్రస్తుతం బాగా ఇబ్బందిగా ఉంది. కొంత డబ్బు అప్పుగా కావాలి, అందుకని. అప్పా? అవును, వేరే దిక్కులేకే నిన్నిలా అడుగుతున్నాను. ఏమీ అనుకోవద్దు. ఐఎమ్ వెరీ సారీ జలజ. వేరే ఇంకేదన్నా సాయం అయితే చేసేదాన్ని. అప్పంటే చాలా కష్టం. మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. నేనెంత చెప్పినా కన్విన్స్ కారు. ఐఎమ్ వెరీ సారీ జలజ. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చూడరాదు? సరే, నీ తృప్తి కోసం మాట్లాడతాను. కానీ వాళ్ళేమంటారో నాకు తెలుసు. అందుకే నీకు ముందుగానే చెప్తున్నాను. మా వాళ్ళు ఏ విషయంలో అయినా నా మాట వింటారు, కానీ డబ్బు విషయంలో అస్సలు వినరు. ఐఎమ్ వెరీ సారీ. ఏమంది? వాట్ డిడ్ షీ సే? సాయం చేస్తానందా? మనకు అర్జెంటుగా ఇప్పుడు ఆవిడ హెల్ప్ కావాలి. తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరట, కుదరదని చెప్పేసింది. అనేసింది? ఆ మాట అనేసింది? నేను అనుకున్నాను.
సమయానికి చేతులు ఎత్తేస్తుందని. ఇక మనం చేయగలిగింది 2 పనులు, ఫైట్ ఆర్ ఫ్లైట్. అప్పులు వాళ్ళతో మనం దెబ్బలాడాలి, అది ఎలాగో మనం చేయలేం. కాబట్టి 2దే ఉత్తమం. ఇక్కడి నుంచి ఉడాయించేద్దాం. ఓసారి అన్నయ్యతో మాట్లాడి చూస్తానమ్మా. వాడా ఏం ప్రయోజనం ఉండదు. వాడు మనతో పూర్తిగా తెగదెంపులు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు నిర్ణయానికి వచ్చాయంటే మారడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడికి అన్ని వాళ్ళ నాన్న బుద్ధిలే వచ్చాయి. పోతూ పోతూ నీ దాన్ని నువ్వు పోక నీ బుద్ధి అన్ని వీడికిచ్చిపోయావు. వీడితో వేగలేక నేను వస్తున్నాను. నీకే హాయిగా చచ్చి స్వర్గంలో కూర్చొని డ్యాన్సులు చూస్తున్నావు. నాకు ఇప్పుడే చావు రాదు. ఇక్కడ రోజుకో చావు వస్తున్నాను. ఈ సంసారాన్ని నేను ఎలా ఈదేదిరా భగవంతుడా. నువ్వు హైరాణ పడకమ్మా, నేను ఒకసారి అన్నయ్యతో మాట్లాడుస్తానుండు. వెళ్ళు, వాడు గడ్డి పెట్టి పంపుతాడు. అంతకు మించి ఇంకేం లేదు. ఇదంతా నా కర్మ, నా ప్రారంధం, మై ఫేట్. అన్నయ్య, నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ సాయం కోసం వచ్చాను. ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు. అమ్మతో మాట్లాడి నువ్వేమన్నా సాయం చేస్తావేమో కనుక్కుందామని వచ్చాను. సాయమా? ఆ మాట అడగడానికి సిగ్గులేదు? మీకే సాయం చేయను. మీ బతుకదు మీరు బతకండి. పండి. అన్యాయంగా నన్ను మాధవ్ని విడదీశావు. ఆ పాపం ఊరికే పోదు. ఆ ఊసరే నీకు తగిలింది. మీరేమైపోయినా నాకు పర్వాలేదు. మీతో పూర్తిగా తెగదంపులు చేసుకునే నేను ఇక్కడికి వచ్చాను. అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుతూ నా మనసు మారదు. నువ్వు ఇంకెప్పుడు సాయం అంటూ ఇటువైపుకి రావద్దు. మర్యాదగా ఉండదు. ఏంటి అలా చూస్తున్నావు? నా మాట అంటే మాటే. నన్ను ఆటే విసిగించగా వచ్చిందని వెళ్ళు. మీరేం చేస్తారో ఏమైపోతారో నాకు అనవసరం. అప్పులన్నీ చేసి జలసా చేసింది మీరు, అనుభవించాల్సింది కూడా మీరే. పైగా నేను మళ్ళీ మిమ్మల్ని చారదీయడం మాధవ్కి ఇష్టం ఉండదు. అక్కడ ఉన్నన్నాళ్ళు నేను ఎందుకు పనికిరానివాడిని, చేతకానివాడిని కదా అడిగారు అనేది. ఇప్పుడు నేను 4 రాళ్ళు సంపాదిస్తున్నాను కదా నా దగ్గరకు వస్తున్నారు. అక్కర్లేదు. మీరిచ్చే గౌరవం నాకు కాదు, నేను సంపాదించే డబ్బుకి. మీ మనస్తత్వాలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి. మీకెంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకెప్పుడు ఇటు వైపుకి రావద్దు, నన్ను విసిగించదు. ఎడా సూర్య, సూర్య. హాయ్ గిరి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నీకు ఈ విషయం తెలుసా? ఏంటది? మీ చెల్లెలు అమ్మాయి ఈ ఊరు నుంచి ఉడాయించేశారట. ఎక్కడికి వెళ్లారో తెలీదు. అప్పుల వాళ్ళందరూ లబోదిబోమంటున్నారు. డబ్బులు కాజేసి ఈ ఊరు నుంచి పారిపోయారంటూ శాపనార్థాలు పెడుతున్నారు. పోనీ, ఒక పీడ వదిలిపోయింది. ఇక్కడుంటే మరీ నప్పులు చేసేవాళ్ళు. ఇదే మంచిది. వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నట్టు నీకు ముందుగానే తెలుసా? తెలుసు. వాళ్ళు ఆ పని చేస్తారని నేను ముందు నుంచి ఊహిస్తూనే ఉన్నాను. నేను సంపాదించడం లేదని నన్ను చులకం చేస్తూ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ అక్కడ అప్పులు చేసి జల్సాలు చేశారు. ఇప్పుడు అనుభవిస్తారు. నాకేమాత్రం బాధలేదు. వాళ్ళ పీడ వదిలిపోయినందుకు ఆనందంగా ఉంది. వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్నాక వాళ్ళ మీద నాకు బోల్డంత అసహ్యం పేరుకుపోయింది. వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినందుకు నాకు చాలా హాయిగా ఉంది, మనశ్శాంతిగా ఉంది. ఇక నుంచైనా ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్లతో నేను పూర్తిగా తెగతప్పులు చేసుకున్నానని తెలిస్తే మాధవ్ మనసు కూడా మారచ్చు. నేను అదే ఆలోచిస్తున్నానరా. నువ్వు ఇలా విడిగా ఉంటున్నావు కాబట్టి, వాళ్ళు ఈ ఊరే వదిలి వెళ్ళిపోయారు కాబట్టి, నువ్వు ఒకసారి వెళ్ళి మాధవ్తో మాట్లాడి చూడు. తన మనసు మారుతుందేమో. మంచి ఐడియా. నేను కూడా దాని గురించి రాత్రి ఆలోచించాను. నేను రేపు వెళ్ళి మాధవ్ను కలుస్తాను. జరిగిందంతా చెప్తాను. తన మనసు మారితే మళ్ళీ మేమిద్దరం ఇక్కడ కలిసి ఉంటాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వా? అవును, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఏంటది? మా అమ్మ చెల్లి ఈ ఊరి నుంచి ఉడాయించేశారు. వాళ్ళ పీడ పూర్తిగా విరగడైపోయినట్టే. నేను వాళ్లతో తెగతెంపులు చేసుకుని విడిగా ఉంటున్నాను. నేనిప్పుడు చిన్న సైకిల్ రిపేర్ షాప్ పెట్టాను. బాగానే సంపాదిస్తున్నాను. ఇప్పుడు నేను పోషించగలిగే స్తోమత నాకుంది. ఆ స్తోమత నీకెప్పుడూ ఉండేది.
కాకపోతే నువ్వు ఇలాంటి పనులు చేయటానికి ఇష్టపడలేదు. ఏదైతేనే మళ్ళీ నాకు మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నాను. మా అమ్మ చెల్లి నిజ స్వరూపం బయటపడింది. వాళ్ళ పీడ వదిలించుకున్నాను. జలజ మొన్న సాయం కోసం వస్తే నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమని కూడా చెప్పాను. అప్పులు వాళ్ళ వెంట పడతారన్న భయంలో వాళ్ళు ఈ ఊరోదులు వెళ్ళిపోయారు. వాళ్ళకి నీ ఊసిరే తగిలింది. వాళ్ళు ఇంకా మన జోలికి రారు. నువ్వు నేను హాయిగా ఉండొచ్చు. ఓహో, ఆ విషయం మాట్లాడడానికి వచ్చావా? ఐఎమ్ సారీ. నేనింతకు ముందే చెప్పాను నా నిర్ణయం మారదని. అది కాదు మాధవి, జీవితం అన్నాక కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించే బాధపడుతూ లైఫ్ అంతా పాడు చేసుకోవడం దేనికి? అయింది ఏదో అయింది. నా తప్పు నేను తెలుసుకున్నాను కదా. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మా అమ్మ చెల్లి పేరు కూడా ఇప్పుడు నీకు లేదు. ఇంకే అడ్డంకి ఉండదు. నువ్వు అంతకుముందు అనుకున్నట్టు మనిద్దరం సెపరేట్గా హాయిగా ఉండొచ్చు. అది అప్పటి విషయం. ఇప్పుడు నా మనసు పూర్తిగా మారిపోయింది. అసలు ఆ ఆలోచనే రావడం లేదు. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నువ్వు మాత్రం సొంత కాళ్ల మీద నిలబడినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంతకు మించి నేను ఇంకేం చేయలేను. నీ ఇంటికొచ్చి నీతో కాపురం చేయమని మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఆ ఆలోచన నాకిక లేదు, ఇక ముందు రాదు. అది కాదు మాధవి, నేను చెప్పేది. ప్లీజ్ సూర్య, నాకు అవతల ఆఫీస్కి టైం అవుతోంది. ఈ విషయంలో ఇప్పుడే కాదు, ఇక ముందు ఎప్పుడూ నన్ను విసిగించొద్దు. నా మనసు మారదు. వెళ్ళొస్తాను. బాయ్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.